ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఋతువులను బట్టి వృక్ష రూపాలు వేరువేరుగా మారినట్లుగానే ఈ చిత్తము పదార్థాలన్నింటి యందు కూడా మార్పునే కలగజేస్తూ భేదాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ మానసికమైనటువంటి కోరికలు, స్వప్నాలు, సంకల్పాదులు ఇవన్నీ కూడా వీటి యందు చిత్తము అనేక యోజనాల దూరాన్ని కూడా ఏ విధంగా అంటే గోష్పదతుల్యంగా ఆవు అడుగు అంత దూరంలోనే అది తయారు చేస్తూ ఉంటుంది. ఈ విధంగానే దాని యందు క్రియలు అన్నీ గురించి మనం మనసు యొక్క క్రియలన్నింటిని గురించి మనం ఎరుగజాలము. ఈ మనసు అనేది క్షణంలో కల్పంగాను, అదే కల్పాన్ని క్షణంగాను కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి దేశకాలాలు మనసునకు అధీనము అని విజ్ఞులు వచించుచూ ఉన్నారు. అయితే రజోగుణము యొక్క ఆధిక్యము చేత ఎలా ఉంటుంది? తీవ్రంగా ఉంటుంది. తమో గుణము యొక్క అధికము చేత మందంగా ప్రవర్తిస్తుంది. ఈ మనసు అధికత్వము, అల్పత్వము అనే భేదాల చేత ఆయా కార్యముల యందు శక్తివంతమై అవుతుంది. అంటే ఏ వస్తువు యొక్క సృష్టి ఎందైనప్పటికీ కూడా మనశ్శక్తి గనక ప్రవర్తింపకపోతే, లేకపోతే అల్పంగా ప్రవర్తిస్తే అది పూర్ణంగా సిద్ధించకుండానే ఉంటుంది. కానీ మనసు యొక్క ఏకాగ్రత చేత మాత్రమే అది ఏ ఆటంకము లేకుండా అవశ్యము శీఘ్రంగా సిద్ధిస్తుంది. వ్యామోహ సంభ్రమానద్ద దేశకాల గమాగమాహ చేతసః ప్రభవంత్యేతే పాదపాదివ పల్లవాహ. అంటే భ్రమ, వ్యామోహము మొదలైన అనర్థాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా దేశకాలాదుల గమనము లేకపోవడము, ఇటువంటి వాటి యందు వృక్షముల నుండి ఆకులు పుట్టినట్లుగానే చిత్తము నుండే కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అగ్ని ఉష్ణత్వం మాత్రమే అయితే సముద్రమంతా కూడా జల మాత్రమే అయినట్లుగానే వివిధ రకాలైన సాంసారిక కార్య సమూహాలన్నీ కూడా చిత్త మాత్రమే అయ్యున్నవి. ఏ విధంగా అగ్ని అంటే రవ్వలని, మంటలని, ప్రళయ కాలమైనటువంటి ప్రచండమైన మంటలని ఎన్ని చెప్పినా కూడా అది అధిక వేడని, తక్కువ వేడని, ఎన్ని రకాల వ్యత్యాసాలతో కూడిన అగ్ని ఉష్ణత్వమే అన్నట్లుగానే సముద్రము జల మాత్రమే. అక్కడ తరంగాలన్నా, మరి అలలన్నా, బుద్భుదాలన్నా, బుడగలన్నా, నురగలన్నా ఏమి చెప్పినా కూడా సముద్రము అనేది జలమే అయినట్లుగానే వివిధ రకాలైనటువంటి సాంసారిక కార్య సమూహాలు, శరీరాలు ధరించడము, వదలడము అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలము చిత్తము మాత్రమే అవుతాయి అని చెప్తూ, ద్రష్టృ దర్శన దృశ్యాలు ఏ త్రిపుటి అయితే ఉన్నదో, కర్తృ కర్మ కరణాలు, భోక్తృ భోగ్యము భోగాలు అనేటువంటి ఏ అనర్థాలతో కూడి ఉత్పన్నమైనటువంటి ఈ జగత్తంతా కూడా కేవలము చిత్తమే అయి ఉన్నది అని చెబుతూ, సువర్ణ పరీక్షకులు ఏ విధంగా కటక కేయూరాది ఆభరణాల రూపమును కాంచకుండా కేవలము సువర్ణమునందే దృష్టి కలిగి ఉంటారు, అలాగే వివేకులైనటువంటి వారు బ్రహ్మాండ మండల లోకాలన్నింటి రూపాన్ని, అందు ఉన్నటువంటి వనాలు, పర్వతాలు మొదలైనటువంటి వస్తువుల రూపాలను వీటిని చిత్తమే స్వయంగా ప్రకటితమైంది, చిత్తము ద్వారానే, చిత్తము చేతనే అని ఇది ఏ విధంగా అంటే ఇన్ని రూపాలుగా, ఇన్ని పదార్థాలుగా, ఇన్ని వ్యత్యస్తమైనటువంటి విషయాలతోటి వ్యక్తమైంది చిత్తమే అని ఎవరు తెలుసుకుంటారు అంటే వివేకులైనటువంటి వారు మాత్రమే తెలుసుకుంటారు. అది ఏ విధంగా? బంగారాన్ని పరీక్ష చేసేవాడు ఆభరణాల యొక్క వర్ణ విభాగాలను గురించి వాడు ఆలోచన చేయడు. వాడికి కనపడేది కేవలం బంగారమే కనపడుతుంది.
అంటే ఆ బంగారం మీదే దృష్టి ఎలా ఉంచుతాడు, అలాగే జ్ఞాని అయినటువంటి వాడు ఇదంతా జగత్తన్నా, ప్రకృతన్నా, వనాలన్నా, పర్వతాలన్నా, మరి స్థావర జంగమాది సమస్త రూపులను కూడా ఏ విధంగా చూస్తాడు? చిత్త మాత్రమే, స్వయంగా అదే ప్రకటితమవుతుంది, ఇది చిత్తమే అని జ్ఞాని మాత్రమే చూడగలుగుతాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అత్రతే శృణు వక్ష్యామి వృత్తాంతామి మముత్తమం జాగతి జాగతి హేంద్ర జాల శ్రీ చిత్తాయత్తా యథాస్థిత. ఏమని చెప్తూ ఉన్నారు శ్రీ వశిష్ఠ మహర్షి అంటే, ఓ రామ, ఈ సందర్భమున నేను నీకు ఒక ఆఖ్యానం తెలియజేస్తాను, విను. దానిని గనక విన్నావనుకో, ఈ జగత్తు రూపమైనటువంటి ఇంద్రజాలమంతా కూడా చిత్తానికి అధీనమై ఉన్నదనే నీవు తెలుసుకోగలుగుతావు అని చెబుతూ, ఈ భూతలమున అనేక వనాలతో కూడి ప్రకాశిస్తూ వప్పుచూ ఉన్నటువంటి ఉత్తరా పాండవము అనేటువంటి ఒక రాజ్యం ఉన్నది. అక్కడ అనేక వృక్షాలతోటి దట్టమై గంభీరంగా ఉన్న ఆ యొక్క వనాలయందు తపస్సులు చేసుకుంటూ అక్కడే విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ఉపవనాలయందైతే ఉపవనాలందు ఉన్నటువంటి లతలందైతే విద్యాధరులు ఊయలులూగుతూ ఉన్నారు. వాయువుచే కొనిపోయేటువంటి కనుల కమలము యొక్క పుష్ప పరాగము చేత అచ్చట పర్వతాలన్నీ కూడా రక్తవర్ణములో, పీతవర్ణములో ఇలా రంగురంగులుగా ఎరుపు, పసుపు అనేక రంగులతో కూడుకొని అలాగా గావించబడినవి. అయితే అత్యంత శోభాయమానంగా ఉన్నటువంటి పుష్ప సమూహాలు కలిగిన ఆ వనము, ఆ ప్రదేశానికి శిరోభూషణాలై, అది అసలు వనమే అందమైనది. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశము, ఆ పుష్ప సమూహాలు కలిగిన ఆ వనము ఆ ప్రదేశానికి అన్నింటికీ కూడా మణిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ పుష్పాలు, లతలు, పొదలు, నికుంజాలు అలంకృతమైనటువంటి ఈ వనాలన్నీ కూడా గ్రామాల వరకు కూడా వ్యాపించి ఉన్నవి. ఖర్జూర వృక్షాల మధ్య అచ్చటి గ్రామాలు దాక్కున్నయ్యా అన్నట్లుగా ఉన్నవి. అంటే ఆ ఖర్జూర వృక్షాల మధ్యలో గ్రామాలు ఉన్నవి. శబ్దము ఆకాశం వరకు వ్యాపించి ఉన్నది అన్నట్లుగానే పింగళ వర్ణపు శిలలాగానే ప్రకాశిస్తూ ఉన్న పరిపక్వ ధ్యానము కలిగినటువంటి పొలాలు కూడా ఉన్నవి. దాంట్లో ఏమున్నాయి? పండినటువంటి ధాన్యాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే పింగళ వర్ణపు శిలలాగా ఎర్రని ఏది నీలపు రంగులో ఉన్నటువంటి శిలలాగా, రాయిలాగా ఒప్పుచూ ప్రకాశిస్తూ ఉన్న అక్కడ పరిపక్వ ధాన్యము కలిగినటువంటి పొలాలు, నేమళ్ళ యొక్క శబ్దాలచే శోభించేటువంటి ఉత్తమమైనటువంటి అరణ్యాలు, అంతేకాదు సారస పక్షుల శబ్దాలతో కూడినవై బంగారంలాగా మనోహరంగా ప్రకాశించే అరణ్యాలు, ఇక్కడ గానుగ చెట్లు, పాటల వృక్షాలు నీలంగా ఉన్నటువంటివై పర్వతాలు, గ్రామాలు కలిగి ఆ ప్రదేశం అంతా మిక్కిలిగా అందముగా శోభిస్తూ ఉంది. అనేక చిత్ర విచిత్రములైనటువంటి పక్షులు అక్కడ మధురమైనటువంటి గానాన్ని చేస్తూ ఉన్నవి. అంతేకాదు వికసితమైనటువంటి పుష్పాలు కలిగిన వృక్షాల చేత ఆ నదీ తీరాలు ఏ విధంగా అంటే ఎర్రని రంగులో కనబడుతూ ఉన్నాయి. పొలాల యందు గానం చేస్తూ ఉన్న కన్యలు మన్మధుని చిత్తాన్ని కూడా హరిస్తూ ఉన్నట్లుగా ఉన్నారు. పుష్పాలను, మేఘాలను వాయువు అట్టిగా మేఘాలను వాయువు నట్టి చలింపచేయుచూ ఉన్నది. అంతేకాదు పర్వత గృహాల నుండి సిద్ధులు, చారణులు బయటకు వెళుతూ ఉన్నారు. అవి స్వర్గము నుండి కొని రాబడి నిర్మించబడినటువంటి వాయువనంతా సుందరంగా ఉన్నవి. కదలీ ఫలాలు, మరి ఖండ నిర్మిత మండపాల యందు అంటే అరటి చెట్లు గనక కొట్టివేస్తే ఆ కొట్టివేసిన దాని యందు కిన్నెరులు, గాంధర్వులు దాని యందు అదృశ్యంగా గానం చేస్తున్నారు. మందమైనటువంటి శీతల సుగంధ వాయువు చేత ఆ ప్రదేశము అతి రమణీయంగా ఉన్నది. ఉపవనాల చేత శ్వేతవర్ణయుక్తమై అంటే తెల్లని రంగు కలిగి రంగుతో కూడుకొని ఒప్పుచూ ఉన్నటువంటి ఆ ఉత్తరా పాండవము అనేటువంటి జనపదము మిక్కిలి శోభాయమానంగా ఉన్నది.
తత్రాస్తి లవణో నామ రాజా పరమధార్మిక హరిశ్చంద్ర కులోద్భూతో భూమా వ్యవదివాకర. హరిశ్చంద్రుని వంశజుడు మహాధార్మికుడు అయిన లవణుడు అనే భూపాలుడు దానిని పరిపాలిస్తూ భాస్కరునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు, చెన్నొందుతూ ఉన్నాడు. అతని యొక్క కీర్తి అనే పుష్పాల చేత అలంకరించబడినటువంటి శిరోభూషణము చేత తెల్లని రంగు కలిగి మరి ఉన్న పర్వతము అచ్చట విభూతిదారుడగు శిలలాగానే కనబడుతూ ఉన్నది. అతని యొక్క తీక్షణమైనటువంటి ఖడ్గము శత్రువులందరినీ భేదించినదై ఉన్నది. అంతేకాదు వాని స్మరణ మాత్రము చేతనే శత్రువులందరూ కూడా భీతి పడుతూ ఉంటారు. అతని ఉపకారాలను ఉదార చరితాన్ని కూడా శిష్టుల యొక్క సంరక్షణం మొదలైనటువంటి కార్యాలను విష్ణువుకు చెరువుతంలాగా జనులు చాలా కాలం స్మరిస్తూ ఉంటారు. అతనంటే శత్రువులు భయపడతారు. అతని యొక్క మంచి కార్యాల వల్ల శిష్టులైనటువంటి వారి సంరక్షణ యందు అతను చూపేటువంటి ఆ స్థితిమంతమైనటువంటి బుద్ధి ఏ విధంగా అంటే విష్ణువు గనక తనని సేవించేటువంటి వారిని సంరక్షించినట్లుగానే జనులు చాలా కాలము చిరకాలము స్మరిస్తూ ఉన్నారు ఆ లవణ మహారాజుని. అక్కడ సుమేరు పర్వత శిఖరాలయందు స్వర్గమందు అప్సరసలు పులకాంకితులే ఆనందంతో వాని యొక్క ఈ లవణ మహారాజు యొక్క గుణాలను గానం చేస్తూ ఉన్నారు. యస్యః స్వః సుందరీ గీతా లోకపాల చిరశ్రుతాః విరించి హంస్వైర్ధ్వనన్యంతే స్వభ్యాసాద్ గుణగీతయః. స్వర్గమందలే అప్సరసలు అతనిని గుణాలను కీర్తిస్తూ ఉండగా ఇంద్రుడు మొదలైన పాలురు దానిని వింటూ ఉన్నారు. అంతేకాకుండా ఆ గానాన్ని వినినటువంటి బ్రహ్మవాహనముకు హంస ఆ శబ్దాన్ని అనుసరిస్తూ అది కూడా పలకడం అభ్యాసం చేస్తూ ఉన్నది. కాబట్టి ఓ రామ, ఇతర రాజుల యొక్క మహాత్కార్యాలు స్వప్నమునైనను కానవచ్చడం లేదు. దీనత్వం కానీ మరి ఏ దోషం కానీ వాని యందు ఎవరునూ కూడా చూడలేదు, విని ఉండలేదు అని చెప్తూ జిహ్మతాం యో న జానాతి న దృష్టా ఏన దృష్టుత ఉదారత ఏన ధృత బ్రహ్మణే వాక్షమాలిక. అంటే కౌటిల్యమే అతడు ఎరుగడు. అంటే కుటిలత్వము, చెడు, దుష్టత్వము అనేది అతనికి తెలియదు. అవినయము అంటే వినయము లేకుండా ఉండడం అనేటువంటి స్థితి లేశమైనా కూడా వాని యందు లేదు. బ్రహ్మదేవుడు అక్షమాలను ధరించినట్లుగా అతడు కూడా ఉదారత్వాన్ని ఊహించి ఉన్నాడు ఆ లవణ భూపాలుడు. ఇట్టి ఉత్తమ గుణాలు కలిగిన ఆ రాజు సూర్యోదయమైన తరువాత 4 గడియల కాలానికి సభాస్థానాన్ని ప్రవేశించి సింహాసనంపై కూర్చున్నాడు. ఆకాశమును చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉన్న ఆ రాజు సింహాసనంపై సుఖంగా ఆసీనుడయ్యాడు. అప్పుడు కప్పాన్ని చెల్లించే సామంతరాజులు, సైనికులు భయముతో వినయాలతో కూడి అక్కడకు ప్రవేశిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆసీనులైన తర్వాత అక్కడ యువతులు మధురమైనటువంటి గానాన్ని చేశారు. అచ్చటి మురళీ వేణుల మధుర శబ్దము సర్వుల యొక్క చిత్తాన్ని హరిస్తూ ఉన్నది. ఆ ఉత్తమమైనటువంటి అంగనలు రాజు చెంత చామరాలు వీస్తూ ఉన్నారు. బృహస్పతి, శుక్రాచార్యులు వంటి ఉత్తమ మేధా సంపన్నులకు మంత్రులు అచ్చట సమావేశమై ఉన్నారు లవణ భూపాలుని యొక్క సభలో. అప్పుడు పయుక్తములైనటువంటి రాజకార్యాలను గురించి కుశలురైనటువంటి మంత్రులు రాజును ప్రశ్నించి ఆ తర్వాత దేశాంతర వార్తలను దానికి రింగించారు. అదే పవిత్ర ఇతిహాస పురాణాదుల శ్రవణము చేయబడుచూ ఉన్నది. ఒంది మాగదులు వినమ్రులై రాజు ఎదుట నిలబడి స్తోత్రాన్ని చేస్తూ ఉన్నారు. నా సభాం వివేశ సాటోపహ కశ్చిత్తామైంద్రజాలిక వర్షేణ హిత సంరంభో వసుధామివ నారిద. అప్పుడు పెద్దగా మేఘగర్జన, విద్యుత్ ప్రకాశము మున్నగు వానితో కూడి వర్షించడానికి మేఘమాకాశమర ప్రవేశించలాగానే వేషభూషాది ఆడంబర సమేతుడై అనేక వత్సరాలు ప్రయత్నించి సామగ్రినంతా సమకూర్చుకొనిన ఇంద్రజాలికుడు ఆ రాజ్యసభనందు ప్రవేశించాడు.
అంటే ఒక ఇంద్రజాలికుడు ఆ రాజు యొక్క సభా మంటపములో ప్రవేశించాడు. అప్పుడు సనానామ మహీపాలం శిఖరోదార కంధరం పాదోపాంత గతకాంతం శైలం ఫలతరుర్యుద. ఫలయుక్తమైనటువంటి వృక్షాలు అంటే ఫలాలతో నిండిపోయినటువంటి వృక్షాలు ఆ ఫలాల యొక్క భారం చేత వంగిపోయి రమణీయమైనటువంటి పర్వతానికి ప్రణమిల్లినట్లుగానే ఆ పర్వత శృంగాల వలె ఉన్నటువంటి గంభీరమైన కంఠ ప్రదేశం కలిగిన, ఏ విధంగా పర్వతానికి ఉన్నటువంటి కొమ్ములులాగా ఉన్నటువంటి గంభీరమైనటువంటి కంఠ ప్రదేశం ఉన్నది ఆ లవణ నృపాలుడికి. ఆ రాజు యొక్క చరణాలను సమీపించి ఆ ఇంద్రజాలికుడు ప్రణామం చేశాడు. ఉత్తమ ఛాయను వసంగేటువంటి ఫలాలు పుష్పాలుతో కూడిన వృక్షము ఎదుట వానరాల్లాగానే అతడు రాజు ఎదుట కూర్చొని ఉన్నాడు. చపలో లంపటోద్ధాన నామ మోద సుఖమారుతం సవివేశో పురోరాజ్ఞాస్తరో దగ్రే కపిర్యద. అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి పరిమళమైన మంచి సుగంధముతో సుపరిమళముతో పరివేష్టించి ఉన్నటువంటి పద్మాలతో ఆ పదార్థాలను ఆశించే స్వభావము కలిగిన చంచలమైనటువంటి భ్రమరము పలికినట్లుగానే ఉన్నతమైనటువంటి కంఠభాగాలతో ఆ రాజుతో అతడు ఇలా పలికాడు. విలోకయా విభేతాపదేకామిహ కరోలికాం పేటస్థయేవ సాశ్చర్యం యోమ్ని చంద్ర వివావనిం. ఓ ప్రభు, చంద్రుడు ఆకాశము నుండి భూమిని చూచినట్లుగానే సింహాసనముపై కూర్చుండియే ఆశ్చర్యజనకమైన ఒక మిథ్యా కౌతుకమును వీక్షించండి. మీరున్న చోటనే ఆ సింహాసనాన్ని ఆసీనులయ్యే నేను చేసేటువంటి అబద్ధప కల్పన అంటే మిథ్యా కౌతుకము, లేకనే ఉన్నట్లుగా కల్పిస్తాను. ఆ కల్పించేటువంటి దానిని మీరు చూడండి అని ఇట్లు చెప్పి అతడు పలు విధాలైనటువంటి రచనలను వాటికి అంటే సృష్టి లేని వస్తువును సృష్టించడం, ఆనందింపజేయడం, ఆ రచనలను మూల కారణమైనటువంటి ఈశ్వరమాయలాగానే ఉన్నదై భ్రమణ గొల్పేటువంటి నెమల పింఛము ఒక దానిని గైకొని దానిని అటు ఇటు తిప్పి తాం దదర్శ మహీపాల తేజోరేణు విరాజితం శుక్రహాసుర విమానస్థ స్వకార్ముక కలతామివ. అతను ఏం చేశాడు? ఈశ్వరుడు మాయ చేసినట్లుగానే భ్రమణ గొలిపే విధంగానే నెమల పింఛాన్ని ఒకదాన్ని తీసుకొని అటు ఇటు తిప్పి దేవతల యొక్క విమానాలపై ఆరూరుడు అంటే దేవతా విమానాల మీద అధిరోహించి ఉన్నటువంటి ఇంద్రుడు తన ధనస్సును చూచినట్లుగానే పలు విధాలైనటువంటి రమణీయ కాంతులతో శోభిస్తూ ఉన్న అద్దానిని అంటే నెమల పింఛాన్ని రాజు చూసి నక్షత్రాలను పరికరాలతో కూడి మేఘము ఆకాశ మార్గమందు ప్రవేశించినట్లుగానే అప్పుడు అశ్వపాలుడు ఒకడు ఆ సభ యందు ప్రవేశించాడు. ప్రసన్నుడు దేవలోకానికి వెళ్ళేటువంటి వాడు అయిన ఇంద్రుని వెంట ఉన్న వాని గుర్రమైనటువంటి ఉచ్చైశ్రవాన్ని అతి వేగంగా పరివెత్తేటువంటిది కాబట్టి, శాంతగుణం కలిగినది కాబట్టి, అది అటువంటి ఏది ఉచ్చైశ్రవం లాంటి గుర్రాన్ని ఒకదాన్ని ఉచ్చైశ్రవం కాదు, ఉచ్చైశ్రవం లాంటి శాంతమైనటువంటి అతివేగంగా పరిగెత్తగలిగిన ఒక గుర్రాన్ని ఒకదాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు ఒక అతను. వచ్చి ఇంద్రునితో ఉచ్చైశ్రవయుక్తమగు క్షీర సముద్రం లాగానే ఆ అశ్వరక్షకుడు రాజుతో ఇట్లన్నాడు. ఏమని అంటే ఇంద్రునితో పాల సముద్రం మాట్లాడినట్లుగానే ఆ అశ్వరక్షకుడు రాజుతో ఇట్లు పలికాడు. ఇదముచ్చై శ్రవః ప్రఖ్యం హయరత్నం మహీపతే జవోఢయనశీలేన మూర్తిమానివ మారుతః. ఓ రాజా, ఉచ్చైశ్రవం వలె ఇది కూడా అశ్వాలలోనెల్లా శ్రేష్టమైనటువంటిది. ఆ ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి తెల్లని పాల నురుగులాగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఉచ్చైశ్రవం అనే గుర్రంలాగానే ఇది కూడా ఇప్పుడు ఉన్నటువంటి గుర్రాలలో అతి ఉత్తమమైనది. మూర్తివంతమైన వాయువులాగానే ఇది అతి వేగంగా అంటే వాయువుతో సమానంగా పోగలదు. ఓ రాజా, మా ప్రభువు దీనిని తమ కొరకు పంపించాడు. మహాత్ములకు సమర్పించుట చేతనే కదా పదార్థాల యొక్క శోభ ఇనుమడిస్తుంది.
అని చెప్పి అశ్వరక్షకుడు అట్లా చెప్పగా మేఘగర్జన శాంతించిన పిమ్మట చాతకము మేఘంతో పలుకున్నట్లుగా ఇంద్రజాలికుడు రాజుతో ఇట్లు పలికాడు. ఏమని? అశ్వరక్షకుడు ఆ విధంగా చెప్పాడు, మా రాజుగారు నీకోసం పంపించారు అని. అప్పుడు అంతా గట్టిగా మేఘగర్జనలా చెప్పినటువంటి మాట శాంతించగానే ఏ విధంగా చాతక పక్షి అంటే ఉరుములాగిపోగానే చాతకము మేఘముతో మాట్లాడినట్లుగానే ఆ ఇంద్రజాలికుడు ముందుగా వచ్చి రాజు యొక్క సమీపమున ఎదురుగ్గా కూర్చొని ఉన్నటువంటి ఇంద్రజాలికుడు నెమలి ఈకను అటు ఇటు అడ్డదిడ్డంగా తిప్పేటువంటి ఇంద్రజాలికుడు రాజుతో పలికాడు. సదస్వమేనమారుహ్య భువనం విహర ప్రభో స్వప్రతాపాహ ప్రతాప హితానల్ప శోభాముర్విం రమ్యధావో ప్రభు. తన యొక్క తేజము చేత అధికమైనటువంటి శోభను కలుగజేసే సూర్య భగవానుడు భూమిపై విహరించినట్లుగానే నేను అవియుత్తమ గుర్రమనేకి లోకలోకాంతరాలయందు కూడా సంచరించండి. ఆ ఇంద్రజాలికుడు అంటూ ఉన్నాడు, ఓ ప్రభు, దాని యొక్క తేజముతో ఆ అశ్వము తన తేజముతో అధికమైనటువంటి శోభను కలగజేస్తూ ఉన్నది. సూర్య భగవానుడు కనుక భూమిపై విహరించినట్లుగానే మీ యొక్క నవీయుత్తమమైన అంటే నూతనమైనటువంటి ఉత్తమ గుర్రానికి లోకలోకాంతరాలయందు కూడా సంచరించండి. అతడు ఈ విధంగా చెప్పగా అప్పుడు వాయుతాడితమై శబ్దమనర్చుచున్న మేఘాలను కంఠమెత్తి నెమలి చూచులాగానే రాజు ఆ గుర్రాన్ని వీక్షించాడు. ఏ విధంగా అంటే వాయుతాడితమే గాలి గనక తంతే మేఘము వరుసుకొని ఒక పెద్ద శబ్దం అనేది ఉత్పన్నమైనప్పుడు కింద ఉన్నటువంటి నెమలి దాని వైపు చూస్తుంది. ఎందుకు? మయూరం ఎప్పుడూ కూడా ఆ మొయ్యిలు వేపే పరిగెడుతుంది కాబట్టి మేఘగర్జనకు ఈ యొక్క మయూరము అనేది సంతోషపడుతుంది. ఎలా కంఠం అంటే ఎత్తి చూసినట్లుగానే రాజు ఆ గుర్రాన్ని అలాగా ఉత్సాహంగా చూశాడు. అప్పుడు ఆ రాజు విచిత్రమైన ఆకృతి గలవాడే తదేకమైన దృష్టితో దానిని చూస్తూ గోడపై లిఖించబడిన చిత్రంలాగానే కదలకుండా ఉన్నాడు. క్షణమాలోక్య పీఠస్థస్థౌ సంస్థిత గితే క్షణ దృష్టా క్షుబ్ధ సముద్రో ద్రేమేనకై కరవో యథ. అట్లా ఒక్క క్షణకాలం పరికించాడు. ఆ సింహాసనం పైననే ఉండి కనులు మూసుకొని మిగుల క్షోభ చెందినదే స్తంభించినట్లుగా చేష్టారహితుడై ఉన్నాడు. రాగరహితుడు అగు మునీశ్వరుడు బాహ్య దృష్టిని నిరోధించి అంతర్ముఖుడై ఆత్మానందాన్ని పొందుచూ నిశ్చలముగా ఉండునట్లుగానే రాజు కూడా 4 గడియల వరకు ధ్యానాసక్తునిలాగా నిశ్చేష్టుడై ఉన్నాడు. ఏ విధంగా అంటే రాగద్వేషాలకు అతీతుడైనటువంటి నిరంతర మననశీలుడైనటువంటి వాడు, బాహ్య దృష్టిని నిరోధించిన వాడు, అంతర్ముఖుడై ఆత్మానందాన్ని పొంది నిశ్చలంగా ఉండినట్లుగానే ఆ విధంగా ఎవరుంటారు? మునీశ్వరులు మాత్రమే ఉంటారు. అలా ఉండినట్లుగానే రాజు కూడా ఏం చేశాడు? 4 గడియల వరకు కూడా ధ్యానం చేసేటువంటి ఆసక్తి కలిగిన వాడిలాగానే ఎటువంటి చేష్టలు లేకుండా నిశ్చేష్టుడై ఉన్నాడు. బోధిత కేన చిన్నాసౌ స్వప్రతాపాజితోర్జిత ధియా కామాప్యయం భూయ చింతాం చింతయతీతి చ. స్వబుద్ధి చేత బాగుగా యోచించినవాడు, తన భుజ బల తేజము చేత మహాబలశాలురు సైతము కూడా జయించువాడు, బలశాలురును సైతము కూడా అంటే ఎంత బలవంతులనైనా జయించగలిగిన వాడు ధీశాలి అయిన ఆ రాజును అప్పుడు ఎవ్వరూ కూడా చేష్టతము చేయలేకపోయారు. ఆయన నిశ్చేష్టుడై అన్నప్పుడు ఆయనని ఎవ్వరూ కదల్చలేకపోయారు. అట్టి సమయంలో ధవల కాంతులతో ఒప్పు వింజామరలు అక్కడ చలించటం మానివేశను. ఆ ప్రక్కన వేసేటువంటి చామరాలు వీచేటువంటి వారు కూడా ఇంజామరలు కూడా వేయడం లేదు. ఆ చామరాలు వీచు అంగణులు, ఆ స్త్రీలు కూడా, ఆ మహిళలు రాజుకి చామరాలు ధవలమైన తెల్లనివైనటువంటి చామరాలు కూడా, ఆ వేవనలు కూడా ఉన్నటువంటి వీచేటువంటి అంగనలు, ఆ మహిళలు రాత్రి అందలి స్తంభించిన చంద్రకిరణాల్లాగానే చేష్టారహితులై ఉన్నారు. రాజు ఏ విధంగా నిశ్చేష్టుడై ఉన్నాడో వాళ్ళు కూడా వేవనలు ఏమీ వేయకుండా వాళ్ళు కూడా అలాగే చేష్టలుడిగి అలాగే స్తంభించిపోయి ఉన్నారు.
విరేజుర్మిస్మయా పూర్ణ నిస్పందాస్తే సభాసద నిస్పంద కింజల్కదళాః పద్మాః పంకకృతా ఇవ. ఆశ్చర్యచకితులకు ఈ సభాసదులప్పుడు చెలింపని పుష్పరేణువులు కలిగి పంకమునబడి ఉన్న కమలములాగానే వాళ్ళు కూడా చలనరహితులే అయ్యున్నారు. ఆ చుట్టూ ఏ విధంగా సభాసదులు ఆ సభలో పరివేష్టించున్నటువంటి వారు కూడా బురదలో పడిన కమలం గనక బురదలోనే కూరుకుపోయి ఆ యొక్క దళాలు అంటే ఆ రేఖలు గాలికి ఊగకుండా ఏ విధంగా నిశ్చేష్టితమై ఉంటాయో అలాగే సభాసదులంతా కూడా చలనరహితులై ఏమాత్రము కదలిక లేకుండా చలనరహితులై ఉండిపోయారు. వర్షం వెళ్ళిపోయిన తర్వాత మేఘగర్జన కూడా ఉండనట్లుగానే ఆ సభాస్థలమున జనుల యొక్క కోలాహలం అంతా కూడా క్రమంగా శాంతించింది. అక్కడ ఒక్కరూ మాట్లాడట్లా, ఎవరూ కదలట్లా. విష్ణుడు అసురుల యుద్ధమందు అంటే విష్ణుదేవుడు అసురుల యొక్క యుద్ధమందు దుఃఖాక్రాంతుడైనప్పుడు దేవతలందరూ కూడా భిన్నులైనట్లుగానే అచ్చటి ఉత్తమ మంత్రులందరూ కూడా సంశయాన్నమును మునిగిన వారై విషాదాన్ని పొందారు. ఏ విధంగా అంటే విష్ణునికి అసురులకి యుద్ధం చేసేటప్పుడు ఆ అసురులు బాగా చెలరేగినప్పుడు వాళ్ళంతా కూడా దుఃఖాక్రాంతుడైనప్పుడు దేవతలంతా కూడా బాధపడుతున్నట్లుగానే అచ్చట ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మంత్రులందరూ కూడా ఆ సంశయము అనే సముద్రంలో మునిగిన వారై అటువంటి విషాదాన్ని పొంది ఉన్నారు. రాజు అట్లా కనులు మూసుకొని కూర్చొని ఉండగా మిక్కుటమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందిన వారలై నిరుత్సాహితులు దుఃఖితులు అయి ఉన్న అచ్చట జన సమూహం అంతా కూడా మూకిలిత కమలవనంలాగానే ప్రకాశిస్తూ అక్కడ అలరారుచు ఉన్నది. ఏ విధంగా ముడుచుకుపోయిన కమలాలు ఏ విధంగా ఉంటాయో అక్కడ ఉన్నటువంటి జనావళి కూడా అలాగ నిరుత్సాహంగా దుఃఖంగా ఉన్నటువంటి జన సమూహం అంతా అలా ఉన్నారు. అది అని చెబుతూ శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తూ ఉన్నారు. ముహూర్తాద్వ్యతయేనాద బోధమాప మహీపతి ప్రావృషేణ్యాంబు నిర్ముక్త మంబోరుహమివోత్తమం. ఓ రామ, వర్షాకాలపు మేఘాలన్నీ కూడా తొలగిపోతే ఉత్తమమైన కమలము వికాసాన్ని పొందినట్లుగానే 4 గడియల తర్వాత ఆ రాజు క్రమంగా మెలకుతో అంటే చలనము కలిగింది. ప్రబోధాన్ని చెందాడు, తెలివి పొంది వనము శిఖరయుక్తంతో శిఖరాలతో కూడుకొని పర్వతము గనక భూకంపం చెలింపజేయనట్లుగానే ప్రబుద్ధుడును అంగదాది భూషణాల చేత అలంకృతుడైనటువంటి రాజు అప్పుడు ఆ శరీరాన్ని తన యొక్క శరీరాన్ని అప్పుడు కదిలించాడు. భూమిని ధరించినట్టు దిగ్గజాలు చెలించగానే కైలాస పర్వతము చెలించినట్లుగా జాగృతుడైన రాజు అప్పుడు సింహాసనంపై ఊగిను. భూమిని ఏమి ధరిస్తాయి? దిగ్గజాలు ధరిస్తాయి. అయితే అక్కడ దిగ్గజాలు చలించినవి అంటే కైలాస పర్వతం కూడా చలించినట్లుగానే మెలకువ చెందినటువంటి రాజు సింహాసనంపై అటు ఇటు కదిలాడు. పతంతం ధారయామాసుస్తం పురోగా నృపం భుజైః మేరుం ప్రళయ విక్షుబ్ధం కులశైలాంత టైరివా. ప్రళయకాలంలో సుమేరు పర్వతము చెలించగా మహేంద్ర మొదలైనటువంటి కుల పర్వతాలు దానిని కదలకుండా నిలుపునట్లుగానే సింహాసనం నుండి పడుచు ఉన్న రాజును ఎదుట ఉన్నటువంటి వారు పట్టుకొన్నారు. అలా ఎదుట ఉన్న వారి చేత పట్టుకోబడిన రాజపుత్రుడు చంద్రోదయానంతరమందలే తరంగ సంచాలిత సముద్రంలాగా కనబడుతూ ఉన్నాడు. ఏ విధంగా చంద్రోదయం అయింది, ఆ చంద్రోదయం అయిన తర్వాత ఉన్నటువంటి తరంగ సంచాలిత సముద్రంలాగా అంటే ఎక్కువగా చంద్రుని యొక్క కిరణాలు ఎప్పుడైతే సముద్రం భూమి మీదకి ప్రసరిస్తాయో సముద్రం పొంగినట్లుగా ఆ రాజు కూడా ఎదుటి ఎవరో పట్టుకొని ఉంటే తను ఊగడం అనేటువంటిది తనకు తాను ఆ విధంగా ఊగుతూ ఉన్నట్లుగా అలా అదే కదలికలతో కనబడుతూ ఉన్నాడు. ఈ స్థానము ఏంటి, ఈ సభ ఏమిటి అనే కమల కోసమున బంధింపబడుచున్న భ్రమరముతో ఆ రాజు మెల్లగా పలికాడు.
అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.